వెల్కమ్ టు గణపతి వెలుగు ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ క్లాస్లో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ సిలబస్ ఏమిటి, దాన్ని ఏ రకంగా మీరు చదవాలో మనం తెలుసుకుందాం. చూడండి, మనకి ఆధునిక భారతదేశ చరిత్ర మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. చూద్దాం. ముందు సిలబస్లో మనకి ఒక లెసన్ వచ్చేసరికి మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, యూరోపియన్ల రాక. చూడండి, మనకి భారతదేశానికి 5 యూరోప్ ఖండం నుంచి రావడం జరిగింది. చూడండి, మనకి 6వ పెద్ద ఖండమే మనకి యూరప్. ద 6th లార్జెస్ట్ కాంటినెంట్ ఈజ్ యూరప్. ఆ యూరప్ ఖండం నుంచి మనకి ఎవరెవరు వచ్చారో తెలుసు. మనకి పోర్చుగీసు, డచ్, డేన్స్, బ్రిటిష్, ఫ్రెంచ్, వీళ్ళు మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్గా తెలియజేస్తాం. ముందు మనం సిలబస్ ఏంటో చూద్దాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. నెక్స్ట్, వాళ్ళు ప్రధానంగా దేని పర్పస్ వచ్చారో తెలుసు. మనకి ట్రేడ్ అండ్ కామర్స్, వర్తకము, వాణిజ్యం పర్పస్ వచ్చారు. అయితే వాళ్ళు వచ్చే సమయానికి ఈ యొక్క బలహీన రాజులు ఉండడం వలన వాళ్ళు భారతదేశ ఆక్రమణ చేయడం జరిగింది. అంటే రెండో పాఠంగా మనం ఏం చదువుతామంటే బ్రిటిషర్స్ కాంక్వెస్ట్ ఇండియా. బ్రిటిషర్స్ కాంక్వెస్ట్ ఇండియా. బ్రిటిషర్స్ కాంక్వెస్ట్ ఇండియా. అయితే రావడం 5 వచ్చారు. ఆ 5లోనూ భారతదేశాన్ని ఆక్రమించిన వాళ్ళు బ్రిటిషర్స్. ఓకేనండి. ఎందుకంటే ఈ బ్రిటిష్ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండడం చేత డేన్స్ వారు మొత్తం భారతదేశాన్ని వదిలేసిపోయారు. డచ్ వారు వాళ్ళు మనకి ఇండోనేషియా పోవడం జరిగింది. ఫ్రెంచ్ వారు పాండిచ్చేరికి పరిమితం అవడం జరిగింది. అదేవిధంగా పోర్చుగీస్ వారు ముంబై డయ్యూ డామన్లకు పరిమితం కావడం జరిగింది. మన గోవా డయ్యూ డామన్లకి పరిమితం కావడం జరిగింది మనకు తెలుసు. నెక్స్ట్ 3, ఈ భారతదేశంలోకి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఈ యొక్క ముగ్గురులోనూ భారతదేశంలో ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించారు అని మనకి తెలుసు. కాబట్టి ఈ బ్రిటిష్ వారు భారతదేశంలో కొన్ని విధానాలను ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే బ్రిటిష్ పాలసీస్ ఇన్ ఇండియా. బ్రిటిష్ పాలసీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. బ్రిటిష్ పాలసీస్ ఇంట్రడ్యూస్. బ్రిటిష్ పాలసీస్ introduced in India. ఇంట్రడ్యూస్ లేదా ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన విధానాలు, అవి మత విధానాలు అయితేనేమి, రాజకీయ విధానాలు అయితేనేమి, అదేవిధంగా జ్యుడిషియల్ విధానాలు అయితేనేమి, అవన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత ఈ భారతదేశంలో వీరు ప్రవేశపెట్టిన విధానాలు భారతీయులకు అంతగా నచ్చకపోవడం జరిగింది. కాబట్టి భారతీయులలో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వ్యక్తులలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి, మేధావులు కాబట్టి రినైజాన్స్ అనేది రావడం జరిగింది. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం రావడం జరిగింది. సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మనం రినైజాన్స్ అంటాం. రినైజాన్స్, సాంస్కృతిక పునరుజ్జీవనం. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ఎప్పుడైతే వచ్చిందో భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ వారిపై తిరుగుబాట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రివోల్ట్స్ ఎగెనెస్ట్ బ్రిటిషర్స్. రివోల్ట్ ఎగెనెస్ట్ బ్రిటిషర్స్. ఈ యొక్క చాలా తిరుగుబాట్లు ఉంటాయి. ఈ యొక్క సోషల్ జస్టిస్ రిఫార్మ్స్,
సోషల్ జస్టిస్ రివోల్ట్స్, ఈ యొక్క రివోల్ట్స్గా న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, అదేవిధంగా సిపాయి రివోల్ట్లు. ఈ రివోల్ట్లన్నీ కూడా మనం ఎక్కడ చదువుతామంటే ఈ యొక్క రివోల్ట్స్ ఎగెనెస్ట్ బ్రిటిషర్స్ దగ్గర చదువుతాం. ఈ యొక్క రివోల్ట్స్ అన్నింటిలోకి మనం చెప్పుకునేది పెద్ద రివోల్ట్ 1857 రివోల్ట్గా మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ తర్వాత ఈ రివోల్ట్స్ అన్నీ కూడా కలిపి ఏమైందంటే తర్వాత మనకు ఒక పెద్ద రివోల్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్నే ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటారు. ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమం అనేది జరిగింది. ఈ భారత జాతీయోద్యమం ప్రధానంగా మితవాద యుగము, మోడరేట్ ఎరా లేదా మోడరేట్ ఏజ్, అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ ఎరా అతివాద యుగము, గాంధీ యుగము, అదేవిధంగా రెవల్యూషనరీ టెర్రరిస్ట్ ఎరా విప్లవాత్మక తీవ్రవాదుల యుగము ఇక్కడ మనం చదువుతాం. అదేవిధంగా ఇంకా అదనంగా గవర్నర్ జనరల్స్ ఎరా, గవర్నర్ జనరల్ యుగము, అదేవిధంగా ఇంకా మనం ఏం చదువుకుంటామంటే ఐఎన్సి సెషన్స్. ఈ రకంగా మనం చదువుకున్నట్లయితే అంటే సింపుల్గా ఒక 8 పాఠాలుగా, ఒక 8 లెసన్స్గా మనం నేర్చుకున్నాం అనుకోండి. ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రను మనము ఒక కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా సిలబస్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే ఇక్కడ మనం ఎవరి కోసం నేర్చుకుంటామంటే పోర్చుగీసు, డచ్, బ్రిటిషు, డేన్స్, ఫ్రెంచ్ కోసం నేర్చుకుంటాం. అదేవిధంగా తర్వాత వీళ్ళకి ఇంటర్నల్ వార్ జరుగుతుంది, అంతర్గత పోరు జరుగుతుంది. ఆ పోరులో ఎవరు నెగ్గుతారంటే బ్రిటిషర్స్ నెగ్గుతారు. ఈ బ్రిటిషర్స్ నెగ్గుతారు కాబట్టి ఈ బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఆక్రమిస్తారు. వివిధ దశలలో ఆక్రమిస్తారు, ఒకేసారి ఆక్రమించరు. వివిధ రకాల మైసూర్ యుద్ధమని, మరాఠా యుద్ధమని, సింధు ఆక్రమణని, అవధ్ ఆక్రమణని, అదేవిధంగా బెంగాల్ ఆక్రమణని వివిధ రకాల స్టేజ్ల్లో ఆక్రమించడం జరుగుతుంది. ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వారి విధానాలు భారతదేశంలో ప్రవేశపెట్టబడతాయి. తర్వాత మనకి రాజా రామ్మోహన్ రాయ్ వంటి మేధావులు వచ్చినప్పుడు మనకి సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఆరంభమవుతుంది. ఆ తర్వాత మనము తెలివితేటలు రావడం వలన వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా విధానం ద్వారా వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనలో ఆటోమేటిక్గా రివోల్ట్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ మనకి వివిధ రకాల తిరుగుబాట్లు, అక్కడ ముస్లింల తిరుగుబాట్లు కానీ, అదేవిధంగా సామాజిక తిరుగుబాట్లు కానీ, రైతుల తిరుగుబాట్లు కానీ, 1857 సిపాయిల తిరుగుబాటు కానీ ఎక్కడే మనం చూస్తాం. తర్వాత మనకి ఇండియన్ ఈ మూమెంట్లు అన్నీ కలిపి ఒక పెద్ద మూమెంట్ రావడం జరుగుతుంది. అదే ఇండియన్ నేషనల్ మూమెంట్. అది మితవాద యుగము, అతివాద యుగము, అదేవిధంగా గాంధీ యుగము, విప్లవాత్మక తీవ్రవాద యుగము. వాళ్ళనే లెఫ్టిస్టులను కూడా చెప్తాం, అక్కడ చదువుతాం. తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్స్ మనం చూస్తాం. ఎందుకంటే చూడండి, మొట్టమొదటి మనకి కలకత్తాకి గవర్నర్గా ఉండేవారు బ్రిటిష్ వారు. కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్కి గవర్నర్గా ఉండేవారు 1772 వరకు. అలా మొట్టమొదటి పనిచేసిన వ్యక్తి ఎవరో మనకు తెలుసు, డ్రేక్. అదేవిధంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఆ యొక్క కలకత్తా గవర్నర్ అనే పదవి కలకత్తా గవర్నర్ జనరల్ లేదా బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది వార్న్ హేస్టింగ్స్ కానించి. అదేవిధంగా చివరగా లార్డ్ మౌంట్ బాటన్ వరకు ఇక్కడ చదువుతాం. తర్వాత ఐఎన్సి సెషన్లో ఎక్కడ స్టార్ట్ అయితే మనకు తెలుసు 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన కానించి. అదేవిధంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1948 అప్పటి వరకు కూడా మనకు ఈ సెషన్లు నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం గ్రూప్ 2ని మనం మార్కులు గెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము ఏదో ఒక లెసన్ తీసుకుని ఆ లెసన్ని డెప్త్గా చెప్పడం జరుగుతుంది. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్.